యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 పైన చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో కూడా చాలా పిటిషన్స్ పడ్డాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఎవరైతే పిటిషనర్స్ ఉంటారో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు సుప్రీంకోర్టుని ఒక రిక్వెస్ట్ చేశారు, కంప్లీట్గా వక్ఫ్ యాక్ట్ పైన స్టే ఇవ్వమని చెప్పి. అయితే స్టే ఇవ్వటం కుదరదని చెప్తున్న సుప్రీంకోర్టు కొన్ని ప్రొవిజన్స్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో కొన్ని ప్రొవిజన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయని చెప్పి ఆ ప్రొవిజన్స్ పైన తను కొంత యాక్షన్ తీసుకుంటానని, ఆ పర్టిక్యులర్ ప్రొవిజన్స్ మీద స్టే ఇవ్వబోతానని ఈ డిస్కషన్ జరిగే టైంలో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సాలిసిటర్ జనరల్ చెప్పారు. నెక్స్ట్ హీరింగ్ దాకా అంటే మే 5వ తారీఖు దాకా ఆ ప్రొవిజన్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోదని, సెంట్రల్ గవర్నమెంట్ తనకు తానే ఆ ప్రొవిజన్స్ అన్ని ఆపేస్తని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రొవిజన్స్ పైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆ కీలకమైన కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ అంటే సుప్రీంకోర్టు దృష్టిలో కూడా ఆ ప్రొవిజన్స్ చాలా కీలకమైనవి. ఆ ప్రొవిజన్స్ అనేవి వక్ఫ్ యొక్క రైట్స్ని తీసేసే ప్రొవిజన్స్ అనమాట. అంటే వక్ఫ్ ప్రాపర్టీలో ముస్లిమ్స్ యొక్క రైట్స్ని తగ్గించే ప్రొవిజన్స్ అనమాట. ఏంటి ఆ ప్రొవిజన్స్ అంటే 3 ప్రొవిజన్స్ మీద పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది నెక్స్ట్ హియరింగ్ దాకా మేము వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోమని. ఏం ప్రొవిజన్స్ అయ్యో ఒకసారి చూద్దాం. మొదటి ప్రొవిజన్ వక్ఫ్ బై యూజర్ అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా కంప్లీట్గా చాలా సంవత్సరాల నుంచి రిలీజియస్ పర్పస్, చారిటబుల్ పర్పస్ మీద ఒక ప్రాపర్టీ వాడుతూ ఉంటే దాన్నే వక్ఫ్ బై యూజర్ అంటారు. దీనిలో ఫార్మల్ డాక్యుమెంటేషన్ ఉండదన్నమాట. యాక్చువల్లీ ఈ వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ని రద్దు చేసేసిందనమాట కొత్త చట్టం. కాకపోతే ఇప్పుడు దానిపైన ఎటువంటి చర్య తీసుకోను, సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ ఇచ్చేదాకా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అదేవిధంగా వక్ఫ్ కౌన్సిల్స్లో, వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ని తీసుకొచ్చే విధానం మనందరికీ తెలుసు. కొత్త వక్ఫ్ అమెండ్మెంట్ చట్టంలో వక్ఫ్ బోర్డులో, వక్ఫ్ కౌన్సిల్స్లో నాన్ ముస్లిమ్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు. అయితే సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ ఇచ్చేదాకా నాన్ ముస్లిమ్స్ని అపాయింట్ చేయను అని చెప్పేసింది అనమాట. అదేవిధంగా కలెక్టర్ ఏదైతే డిస్ప్యూటెడ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఏదైతే వివాదాస్పదమైన వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయో దానికి సంబంధించి కలెక్టర్ సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ ఇచ్చేదాకా, ఈ కీ ప్రొవిజన్ మీద సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ ఇచ్చేదాకా ఆ ప్రాపర్టీ యొక్క స్టేటస్ని మార్చకూడదు. ఏ డిస్ప్యూటెడ్ వక్ఫ్ ప్రాపర్టీ అయినా ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం కలెక్టర్ చేతిలో ఏదైతే డిస్ప్యూటెడ్ వక్ఫ్ ప్రాపర్టీ ఉందో దానిపైన ఎంక్వైరీ చేసే హక్కు కలెక్టర్కి ఉందన్నమాట. ఇప్పుడు కలెక్టర్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చేదాకా ఎటువంటి మార్పులు, ప్రాపర్టీ విషయంలో ఎటువంటి మార్పులు జరగకూడదన్నమాట. సో ఈ దిశగా తుషార్ మెహతా ఎవరైతే సాలిసిటర్ జనరల్ ఉన్నారో ఆయన 3 జడ్జ్ బెంచ్, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్కి ప్రామిస్ చేశారు, అఫిడవిట్ కూడా సబ్మిట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేము ఎటువంటి మార్పులు చేయమని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా సబ్మిట్ చేశారనమాట. ఈ వాదనలో తుషార్ మెహతా కొన్ని మాటలు చెప్పారు. అసలు వక్ఫ్ యాక్ట్ అనేది 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ చట్టాలు ఉన్నాయని, ముఖ్యంగా 1923, ఆ తర్వాత 1935, తర్వాత 1954, తర్వాత 1984, ఆ తర్వాత లేటెస్ట్గా 1995 ఇలా చాలాసార్లు వక్ఫ్ అంశాలపై సవరణలు వచ్చాయని చెప్పి తుషార్ మెహతా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చారనమాట. అసలు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉద్దేశం పారదర్శకత తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, క్రెడిబిలిటీ పెంచాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళ యొక్క హక్కులు తీసేసే ఉద్దేశం లేదని చెప్పి కూడా ఆయన సుప్రీంకోర్టు చెప్పుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం కొన్ని ప్రొవిజన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయని, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ ప్రొవిజన్స్ని పరిశీలిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. ఈ దిశగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చే ముందే సెంట్రల్ గవర్నమెంటే కొన్ని ప్రొవిజన్స్ను సుమోటోగా ఆపేసింది, సుప్రీంకోర్టు ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు.